రావాలి సార్, ఫాస్ట్గా రావాలి సార్. బయట చాలా మంది ఉన్నారు రైల్లో. పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఫెసిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం. అహవిలాపురం స్కూల్లో ఎవరైతే పోలింగ్ డ్యూటీలో పోల్ డే రోజు డ్యూటీస్ నిర్వహిస్తారో వాళ్ళందరి కోసంగా వాళ్ళ ఓటుకు వినియోగించుకునే ఉద్దేశంతో మనకి ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈరోజు మనం అహవిలాపురంలో ఒక 8 రూముల్లో పిఓ, ఏపీఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్స్ వీళ్ళందరికీ డ్యూటీలు వేసిన అందరూ కూడా మన కాన్స్టిట్యున్సీలో ఓటు ఉంటే, జిల్లాలో ఎక్కడైనా ఉండండి వాళ్ళు మన కాన్స్టిట్యున్సీలో ఓటు ఉంటే ఈరోజు ఇక్కడ వాళ్ళు ఫార్మ్ 12 అప్లై చేసుకొని వారు ఎలిజిబుల్ అయి ఉంటే ఇక్కడ ఓటు వేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. వాళ్ళందరికీ ఓట్లు వేసుకోవచ్చు. వాళ్ళకి పోలింగ్ స్టేషన్ వైజ్ కూడా రూమ్స్ ఏర్పాటు చేశాం, రూమ్స్ డిస్ప్లే కూడా చేసాం. దాని ప్రకారం అందరికీ చేసుకోం. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము బల్క్ SMS కూడా పంపించున్నాం. ఈరోజు జరుగుతుంది ఓటకు అని చెప్పి. సో ఈరోజు పిఓ, ఏపీఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్స్ అందరూ కూడా ఓటకు వినియోగించుకోవాలా. రేపు వచ్చి హోమ్ ఓటింగ్ ఉంటుంది. హోమ్ ఓటింగ్ 10 టీంలు వేసాము. 10 టీములు కూడా మొత్తం కాన్స్టిట్యున్సీని కవర్ చేస్తాయి. సెక్టరల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వాళ్ళు వేసి ఉన్నాము. తర్వాత రేపే పోలీస్ ఎంప్లాయీస్ ఎవరైతే డ్యూటీలు ఉంటారో వాళ్ళు, తర్వాత ఎసెన్షియల్, ఎమర్జెన్సీ, అదర్ స్టాఫ్, ఆర్ఓ స్టాఫ్ ఇలాంటి వాళ్ళకి కూడా రేపు అవకాశం కల్పిస్తున్నాం. సో రేపు వాళ్ళందరూ కూడా 6వ తారీఖు మన ఇదే అహవిలాపురం స్కూల్లో వాళ్ళందరూ ఓటు వేసుకోవచ్చు. 2902 మొత్తం. దీంట్లో 400 వచ్చి అదర్ డిస్ట్రిక్ట్లో వాళ్ళు ఉన్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో ఓటు ఉండి అదర్ డిస్ట్రిక్ట్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు కడపలో జయనగర్లో స్కూల్లో, హై స్కూల్లో ఏర్పాటు చేశారు. సో వేరే డిస్ట్రిక్ట్లో ఉండి ఉద్యోగం చేస్తుండి ఎలక్షన్స్లో వాళ్ళకి డ్యూటీలు వేసి ఉంటే ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఓటు ఉన్నా కూడా వాళ్ళందరికీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో మాత్రమే అవకాశం కల్పించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు వేసుకోవచ్చు. మంది బ్యాలెట్ పేపర్లని కడప కలెక్టర్కి ఇచ్చాం. కలెక్టర్ ద్వారా ఆ జిల్లాలో పంపించాం. ఇక్కడ ఓటేసిన వాళ్ళు ఆడే ఓటేస్తారు. వాళ్ళు ఆ జిల్లా కేంద్రంలో ఓటేస్తారు. మన వాళ్ళు బయట 449 సార్ మంది వాళ్ళు ఓటేస్తారు. ఆ బ్యాలెట్ పేపర్ మాకు 8వ తేదీ మాకు బ్యాక్ వస్తాయి. అంటే ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో ఎవరు ఎక్కడ పని చేస్తున్నాడో ఆ జిల్లా కేంద్రంలో ఓటు వేయాలి. అన్నమయ్య జిల్లాలో పనిచేస్తున్నాడు. ఓటు 7 పనులు బ్యాలెట్ పేపర్ పంపించాము. అక్కడ బ్యాలెట్ పేపర్ పంపించాము. Incoming voice call from TV9.